So good morning guys. So welcome to CS Codens sessions. So మన ఈ ప్రోగ్రామింగ్ సెషన్స్లో ప్రీవియస్ క్లాస్లో we take a look at concept what is programming and why we came to programming and what is the main purpose of programming అనే కాన్సెప్ట్ అనేది చూసాము. సో టుడే కాన్సెప్ట్ ఏంటి అంటే నెంబర్ సిస్టమ్ ఇన్ కోడింగ్. సో మన యొక్క సాఫ్ట్వేర్ ఫీల్డ్లో నథింగ్ బట్ మన యొక్క కోడింగ్లో ఈ యొక్క నెంబర్ సిస్టమ్ అంటే ఏంటి అండ్ దీని యొక్క రోల్ అనేది ఎంత బాగుంది అనేది మన కాన్సెప్ట్ అనమాట. సో నన్ను చూడండి, మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేసే ప్రతి ఒక్క అప్లికేషన్లో కూడా నథింగ్ బట్ ఈ కంప్యూటర్ ఫీల్డ్లో ఉన్న ప్రతి ఒక్క అప్లికేషన్ కూడా యాజ్ వెల్ యాజ్ ఈ కంప్యూటర్ ఫీల్డ్తో పాటు ఈసీఈ ఫీల్డ్ కూడా చాలా ఎక్కువ నెంబర్ సిస్టమ్ని ఫాలో అవుతుందన్న. సో దానికి ఏంటి అంటే ఒక స్పెసిఫిక్గా ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవి కూడా ఉంటాయి అన్నమాట నెంబర్ సిస్టంలో. అవి ఏంటి, ఏం చేస్తుంది అండ్ ఇంకోటి వచ్చేపాటికి ఏంటి అంటే మనకి అసలు ఈ నెంబర్ సిస్టమ్ అంటే ఏంటి, నెంబర్ సిస్టంలో మనకి ఎన్ని టైప్స్ ఉంటాయి అండ్ చాలా వరకు ఇంపార్టెంట్ ఇవి గేట్ బిట్స్లో ఎక్కువ అడుగుతారు, కన్వర్షన్స్ అడుగుతారనమాట. వాటికి షార్ట్ కట్స్ ఎలా ఉంటాయి, సో అంటే ఒక బైనరీ వాల్యూ ఇచ్చేసి దాన్ని డైరెక్ట్గా డిసిమల్లోకి ఎలా కన్వర్ట్ చేయమంటారు, ఒక డిసిమల్ వాల్యూ ఇచ్చేసి దాన్ని బైనరీలోకి ఎలా కన్వర్ట్ చేయమంటారు. సో అల్టిమేట్గా ఇలాంటి కొన్ని మిస్టీరియస్ క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి నాన్న. సో ఇవి గేట్లో అవ్వచ్చు లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అవ్వచ్చు, ఎక్కువ మనకి ఏం చేస్తారు అంటే వీటిని ఎక్కువ అడుగుతూ ఉంటారనమాట. సో అలాంటి వాటికి షార్ట్ కట్స్ అవన్నీ కూడా మనం ఈ వీడియోలో మనం చూడొచ్చు అనమాట. రైట్, ఈ వీడియో ఎక్కడ మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. యూ విల్ గెట్ కంప్లీట్ కమిట్ ఆన్ నెంబర్ సిస్టమ్. ఓకే, సో దీంట్లో ఇప్పుడు చూడండి ఒకసారి. రైట్, సో ఫస్ట్ బిఫోర్ వీ నీడ్ టు టేక్ ఏ లుక్ అబౌట్ వాట్ ఈజ్ నెంబర్ సిస్టమ్. ముందు మనకి తెలియాలి వాట్ ఈజ్ నెంబర్ సిస్టమ్. అసలు మనకి నెంబర్ సిస్టమ్ అంటే ఏంటి, దీని యొక్క పర్పస్ ఏంటి అనేది ఇప్పుడు క్లారిటీగా చూద్దాం. సో అసలు మనకి నెంబర్ సిస్టమ్ అంటే ఏంటంటేనా, సో ద మెయిన్ మోటో ఆఫ్ నెంబర్ సిస్టమ్ ఈజ్ టు ఆర్గనైజ్ డేటా different formats memory various purposes. జాగ్రత్తగా వినండి. ద మెయిన్ మోటో ఆఫ్ నెంబర్ సిస్టమ్ అంటే మన యొక్క నెంబర్ సిస్టమ్ వల్ల మెయిన్ పర్పస్ ఏంటి అనేది ఇక్కడ నేను క్లియర్గా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ద మెయిన్ మోటో ఆఫ్ నెంబర్ సిస్టమ్ ఈజ్ టు ఆర్గనైజ్ ద డేటా ఇన్ డిఫరెంట్ ఫార్మాట్స్ ఆఫ్ నెంబర్స్ ఇన్ మెమరీ. ఒక మెమరీలో డిఫరెంట్ డేటా నథింగ్ బట్ నెంబర్స్ ఏవైతే ఉంటాయో వాటిల్ని డిఫరెంట్ ఫార్మాట్స్లో ఆర్గనైజ్ చేస్తుంది అనమాట. ఆర్గనైజ్ చేయడము అంటే ఇన్ ద సెన్స్ స్టోర్ చేయడం అనమాట. సో బేస్డ్ ఆన్ ద వాటి యొక్క వేరియస్ పర్పసెస్ ఉంటాయన్న, అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క పర్పస్ ఉంటుంది అనమాట. సో దాన్ని బట్టి మనకి ఏం జరుగుతుంది అంటే మనకి ఒక పర్టికులర్ డేటా అనేది ఒక నెంబర్ అనేది ఒక చోట ఒకలా ఉంటే మనకి దాని యొక్క రిక్వైర్మెంట్ అనేది మనకి వేరే రిసీవర్ సైడ్ ఇంకొక వాల్యూ అనేది మారాలి అంటే దానికోసం ఈ నెంబర్ సిస్టమ్ వాడడం. అండ్ ఇదంతా కాదు నాన్న, మీకు సింపుల్గా దీని ప్రీవియస్ వీడియోలో నేను అప్లోడ్ చేశాను నాన్న. సో దాంట్లో ఏంటి అంటే ఇంట్రడక్షన్ టు ప్రోగ్రామింగ్ అనే ఒక వీడియో నేను అప్లోడ్ చేశాను. దాంట్లో వాట్ ఈస్ ప్రోగ్రామింగ్ అనేది కనుక మీరు ఆ క్లిప్ కనుక చూస్తే ఆ పర్టికులర్ వీడియో స్టార్ట్ అండ్ ఇన్ టైమ్ మీకు ఏమర్థమవుతుంది అంటే దాంట్లో అంటే ఒక న్యూమరిక్ వాల్యూ అనేది ఒక సిస్టంలోకి మారేటప్పుడు ఎలా అది బైనరీలోకి మారుతుంది అనేది మీకు దాంట్లో చాలా క్లియర్గా తెలుస్తుంది అనమాట. అంటే ఇక్కడ జాగ్రత్తగా వినండి, ఒక హ్యూమన్కి అర్థమయ్యే లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్ నాన్న, ఒక హ్యూమన్కి అర్థమయ్యే లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్, సో ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఏ వాల్యూ లైక్ దిస్. సో ఇక్కడ నా దగ్గర ఒక వాల్యూ ఉంది నాన్న, ఆ వాల్యూ ఏంటి అంటే 10 అని చెప్పి ఒక వాల్యూ ఉందన్నమాట. సో ఈ వాల్యూ అనేది ఎవరికి అర్థమవుతుంది అంటే హ్యూమన్కి అర్థమవుతుంది. ఓకే, సో ఇటు పక్క హ్యూమన్ అనేవాడు ఉన్నాడు నాన్న. సో ఇటు పక్క వచ్చేపాటికి సో వీఆర్ టేక్ లుకింగ్ అబౌట్ ద రిసీవర్ సైడ్. ఇక్కడ మనం రిసీవర్ గురించి చూస్తున్నాం అనమాట. సో అంటే ఈ రిసీవర్ ఎవరు ఇప్పుడు మిషన్ అంటే నథింగ్ బట్ కంప్యూటర్. ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఇక్కడ 10 అనేది ఉంది కదా, ఇక్కడ ఉన్న 10 నెంబర్ అనేది ఏ ఫార్మేట్లో ఉంది, న్యూమరిక్ ఫార్మేట్లో ఉందని మనం అనుకుంటాం కదా. అకార్డింగ్ టు నెంబర్ సిస్టమ్ ప్రకారం ఏ 10 ఈజ్ ఏ decimal value. A 10 is a decimal value.
ఇప్పుడు ఈ డెసిమల్ వాల్యూ అనేది సిస్టమ్కి అర్థమవుతుందా అంటే అర్థం కాదు. సిస్టమ్కి అర్థమయ్యేది ఏంటి? బైనరీ లాంగ్వేజ్. సో ఇప్పుడు 10 యొక్క బైనరీ లాంగ్వేజ్ ఏంటి మనకి? 1 0 1 0 1 0. ఇది ఒక సిస్టమ్కి అర్థమయ్యే లాంగ్వేజ్ అనమాట. సేమ్ 10 దానికి ఈక్వలెంట్గా మనం ఏం చేసాం, దాన్ని బైనరీలోకి రాసాం అనమాట. ఎందుకు దాన్ని బైనరీలోకి రాసాము? బికాజ్ ఒక మిషన్ అనేది మనలాగా డెసిమల్ వాల్యూస్, హెక్సాడెసిమల్స్, ఆక్టల్ వాల్యూస్ అనేవి అది సపోర్ట్ చేయదు, రికగ్నైజ్ చేయదు. మిషన్ ఓన్లీ రికగ్నైజ్ చేసేది ఏంటి అంటే బైనరీ లాంగ్వేజ్ మాత్రమే. బైనరీ లాంగ్వేజ్ అంటే ఏంటి అంటే ద డేటా విచ్ ఈస్ ఇన్ ఫార్మేట్ ఆఫ్ బిట్స్. సో ఇక్కడ చూడండి అమ్మా, అంటే ఇక్కడ మనకి డెసిమల్ అనే ఏదైతే మనకి ఒక నెంబర్ ఫార్మెట్ ఉందో ఆ నెంబర్ ఫార్మెట్ అనేది మిషన్కి అర్థం అవ్వాలి కాబట్టి దాన్ని మనం ఎలా కన్వర్ట్ చేస్తున్నాం? డెసిమల్ నుంచి బైనరీలోకి ఇంటర్నల్గా కన్వర్ట్ అవుతుంది. సో మనకి నెంబర్ సిస్టమ్ అనేది చెప్పేది ఏంటంటే నాన్న, మనం ఒక నెంబర్ టైప్ నుంచి ఇంకొక నెంబర్ టైప్కి ఎలా మారుతుంది, అక్కడ ఇంటర్నల్గా ఆపరేషన్స్ ఎలా జరుగుతున్నాయి, అసలు మనకి ఎన్ని రకాల నెంబర్ సిస్టమ్స్ ఉంటాయి, హౌ మెనీ టైప్స్ ఆఫ్ నెంబర్ సిస్టమ్స్ వీ హ్యావ్. దాంట్లో మనకి ఒక్కొక్క సిస్టంలోకి ఒక్కొక్క సిస్టమ్కి మనం మారేటప్పుడు, అంటే ఒక్కొక్క నెంబర్ సిస్టమ్ నుంచి ఇంకొక నెంబర్ సిస్టమ్కి మారేటప్పుడు ఎలాంటి ఆపరేషన్స్ జరుగుతాయి, ఎలా యాక్షన్స్ చేయాలి, షార్ట్ కట్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూస్తాం అనమాట. సో ఐ హోప్ మీకు నెంబర్ సిస్టమ్ వల్ల మెయిన్ పర్పస్ ఏంటనేది మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది ఇప్పుడుకి. అంటే నేను చెప్పుకున్నట్టు ఒక మనిషి అనేవాడు ఏదైతే ఈ వాల్యూ ఇస్తున్నాడో ఆ వాల్యూ అనేది సిస్టమ్కి అర్థమవుతుంది. ఎలా అర్థమవుతుంది? అది బైనరీలోకి కన్వర్ట్ అవుతుంది. అది ఎలా కన్వర్ట్ అవుతుంది అనేది మన టాపిక్ ఈరోజు. సో డెసిమల్ నుంచి బైనరీలోకి కన్వర్ట్ అవుతుందా, బైనరీ నుంచి డెసిమల్కి కూడా మారుతుంది కదా మరి రిజల్ట్ వచ్చేటప్పుడు. సో అది ఏంటి, ఎలా మారుతుంది, ఇంటర్నల్గా ఏం జరుగుతుంది, అసలు నెంబర్ సిస్టమ్ డెసిమల్ బైనరీ అయినా ఈ రెండు కాకుండా ఇంకేమన్నా ఉన్నాయా, ఇలాంటి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో చూస్తాం అనమాట. రైట్, ఐ హోప్ ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వన్ చూడండి అన్న, టైప్స్ ఆఫ్ నెంబర్ సిస్టమ్స్. టైప్స్ ఆఫ్ నెంబర్ సిస్టమ్స్. సో బేసికల్గా వీ హ్యావ్ 4 టైప్స్ ఆఫ్ నెంబర్ సిస్టమ్స్ నాన్న. సో ద ఫస్ట్ వన్ వచ్చేపాటికి బైనరీ నెంబర్ సిస్టమ్, సెకండ్ వన్ వచ్చేపాటికి ఆక్టల్ నెంబర్ సిస్టమ్, అండ్ థర్డ్ వన్ వచ్చేపాటికి డెసిమల్ నెంబర్ సిస్టమ్, అండ్ ద ఫోర్త్ వన్ వచ్చేపాటికి హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ నాన్న. సో అంటే జనరల్గా మనకి ఇలా 4 టైప్స్ ఆఫ్ నెంబర్ సిస్టమ్స్ ఉంటాయి నాన్న. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేపాటికి బైనరీ నెంబర్ సిస్టమ్, నెక్స్ట్ వన్ వచ్చేపాటికి ఆక్టల్ నెంబర్ సిస్టమ్, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేపాటికి డెసిమల్ నెంబర్ సిస్టమ్, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేపాటికి హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ నాన్న. సో అయితే వీటన్నిటిని కూడా నేను ఇప్పుడు ఏ విధంగా రాశాను అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాశాను అనమాట. సో ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే ఏంటి అంటే మనకి బైనరీకి వచ్చేపాటికి దీనికి ఉన్న బేస్ వాల్యూ, దాని యొక్క బేస్ సంఖ్య అనేది చాలా చిన్నది వెన్ కంపేర్ టు అదర్. సో ఇక్కడ మనకి బైనరీ అంటే లో నాన్న, దాని వాల్యూ అనేది లో. సో వెన్ కమ్ టు హెక్సాడెసిమల్కి వచ్చేపాటికి దీని వాల్యూ అనేది హై. ఏం లో ఏం హై, అసలు దేని గురించి మాట్లాడుతున్నాము అంటే మనం దీని యొక్క బేస్ వాల్యూ. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్క దానికి కూడా మనకి బేస్ వాల్యూ అనేది ఒకటి ఉంటుంది నాన్న. ఆ బేస్ వాల్యూ బట్టి మనం ఏం చేస్తాము అంటే ఈ నెంబర్ సిస్టమ్ అనేది చిన్నది, ఈ నెంబర్ సిస్టమ్ అనేది పెద్దది అని చెప్పి మనం డిసైడ్ అవుతాం అనమాట. సో మనకి దీంట్లో ఏంటి అంటే బైనరీ నెంబర్ సిస్టమ్ అనేది తక్కువ, హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ అనేది ఎక్కువ. బైనరీ తర్వాత ఇంక్రీజింగ్ ఆర్డర్లో నెక్స్ట్ ఉంది ఆక్టల్, ఆక్టల్ తర్వాత నెక్స్ట్ ఉంది ఏంటి అంటే నాన్న డెసిమల్ నాన్న. సో దీని తర్వాత అసలు మీకు ఒక టేబుల్ ఫార్మేట్లో చూపిస్తాను. ఇప్పుడు మనకి డేటా అనేది ఒక నెంబర్ సిస్టంలో మనకి దాని యొక్క టైప్ ఏంటి, దాని యొక్క రేంజ్ ఏంటి, దాని యొక్క వాల్యూ ఏంటి, దాని యొక్క ఎగ్జాంపుల్ ఏంటి, ఇవన్నీ కూడా నేను మీకు ఇప్పుడు క్లియర్గా చెప్తాను. రైట్ రైట్ సో నెక్స్ట్ వన్ వచ్చేవాడికి చూడండి అన్న, టేబుల్ వ్యూ ఆఫ్ నెంబర్ సిస్టమ్. ఈ టేబుల్ వ్యూ ఆఫ్ నెంబర్ సిస్టంలో వచ్చేపాటికి జాగ్రత్తగా చూడండి అన్న. సో వీ హ్యావ్ లైక్ దిస్. సో టోటల్గా మనకి ఆ నెంబర్ సిస్టమ్ ఏంటి అంటే ఇలా ఒక 4 కాలమ్స్ తీసుకుందాం.
వాట్ ఈస్ ద నెంబర్ సిస్టమ్ అనేది ఇక్కడ దీని యొక్క బేస్ వాల్యూ, దీని యొక్క రేంజ్, దానికంటూ ఒక ఎగ్జాంపుల్. సో ఫస్ట్ వన్ చూడండి అన్న. సో దాని యొక్క నేమ్, సారీ ఇలా రాద్దాం పోనీ. దాని యొక్క నెంబర్ సిస్టమ్ అంటే ఏంటి అనేది ఇక్కడ రాద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేపాటికి ఇక్కడ బేస్ వాల్యూ, దీని యొక్క బేస్ వాల్యూ ఎంత అనేది ఇక్కడ రాద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేపాటికి దీని యొక్క రేంజ్ ఏంటి అనేది ఇక్కడ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేపాటికి దీనికంటూ ఎగ్జాంపుల్. సో ఇక్కడ చూడండి అన్న, మనకి నెంబర్ సిస్టమ్స్ వచ్చేపాటికి 4 రకాలు ఉంటాయి నాన్న. సో ఆ 4 రకాలు ఏంటి అనేది మనం డిస్కస్ చేసాము. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేపాటికి బైనరీ నెంబర్ సిస్టమ్. ఈ బైనరీ నెంబర్ సిస్టమ్ యొక్క బేస్ వాల్యూ అనేది 2 నాన్న. 2 ఈజ్ ద బేస్ వాల్యూ ఆఫ్ బైనరీ. అంటే మనకి ఏదైనా వాల్యూ ఉండి బ్రాకెట్లో కింద సఫిక్స్లో 2 ఉందంటే దాని అర్థం ఏంటంటే అది బైనరీ వాల్యూ అని మనం అనుకోవచ్చు. దీని యొక్క రేంజ్ అనేది ఏంటంటే దీనికి రేంజ్ ఏంటో ఏం లేదన్నా, ఎయిదర్ 0 ఆర్ 1 మాత్రమే ఉంటుందన్నమాట. సో బైనరీ వాల్యూ అంటే ఏంటి అంటే ఒక బిట్ని మాత్రమే కన్సిడర్ చేసుకుంటుంది. సో నెక్స్ట్ నేను బైనరీ సిస్టంలో మీకు క్లియర్గా చెప్తాను బిట్ అంటే ఏంటి, బైట్ అంటే ఏంటి అనే కాన్సెప్ట్ అనేది మనకి అక్కడ వస్తుంది అనమాట. సో ఇక్కడ దీని యొక్క రేంజ్ అనేది ఐదర్ 0 ఆర్ 1, అంటే 0 గానే ఉండొచ్చు లేదా 1 కూడా ఉండొచ్చు అనమాట. సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం ఎలా చెప్పొచ్చు అంటే ఇందులో మనం 10కి బైనరీ వాల్యూ చూసాం కదా, 1010. దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ బైనరీ. ఐ హోప్ బైనరీ వరకు క్లియర్ అనుకోండి. మళ్ళీ దీని గురించి ఇంకా డెప్త్గా మీకు నేను ఇప్పుడు బైనరీ కన్వర్షన్స్ వాటిలో ఇంకా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నో వరీస్. సో దిస్ ఈజ్ అబౌట్ బైనరీ. సో నెక్స్ట్ వన్ ఏంటన్నా, ఆక్టల్. ఆక్టల్ యొక్క బేస్ వాల్యూ ఎంత అంటే 8. సో దీని యొక్క రేంజ్ ఏంటి అంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది అన్న. 0 నుంచి 8 వరకు కౌంట్ చేయండి. 0 1 2 3 4 5 6 7. సో 0 to రేంజ్ ఈస్ 7. సో దానికి ఏమైనా ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. 0 to 7 మధ్యలో ఉన్న మనకి ఏదైనా వాల్యూ చెప్పండి. లైక్ 45 లేదా మనకి 60 కానీ. సో ఇలా ఏవైతే ఉంటాయో సో అవన్నీ కూడా అంటే మనకి ఒక బైనరీ వాల్యూ అనేది నథింగ్ బట్ బైనరీ అనే కాదు నాన్న, ఒక ఆక్టల్ వాల్యూ అనేది వచ్చింది అంటే అది ఖచ్చితంగా 0 to 7 మధ్యలో మాత్రమే ఉండాలి. అది 0 to 7 కాకుండా బియాండ్ దాటేసి కనుక వెళ్ళింది అంటే అది ఆక్టల్ వాల్యూ అవ్వదు. ఓకే, సో ఆక్టల్ వాల్యూ షుడ్ బి ఇన్ రేంజ్ ఆఫ్ 0 to 7. దట్ ఈస్ ద స్టాండర్డ్ రూల్ ఫర్ ఆక్టల్. ఐ హోప్ ఇది కూడా అర్థమైందని అనుకుంటున్నాను. సో ద నెక్స్ట్ వన్ వచ్చేవాడికి డెసిమల్. నెక్స్ట్ వన్ వచ్చేవాడికి డెసిమల్. సో మన డెసిమల్కి వచ్చేవాడికి ద బేస్ వాల్యూ ఆఫ్ డెసిమల్ ఏంటి, డెసిమల్ యొక్క బేస్ వాల్యూ వచ్చేవాడికి 10 అన్న. సో ద రేంజ్ ఈస్ 0 to 9. ఇది రేంజ్. సో ఇప్పుడు 89 ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ డెసిమల్ బికాస్ ఎందుకంటే ద కాంబినేషన్ అనేది కరెక్ట్గా ఉండాలి నాన్న. ఆ రేంజ్ ఏదైతే ఉందో దాంట్లో మాత్రం వరకే ఉండాలన్నమాట. అలా కాకుండా రేంజ్ దాటేసి కనుక ఉందనుకోండి అప్పుడు అది మనకి ఏంటవుద్దంటే అది ఈ యొక్క నెంబర్ సిస్టమ్ని వైలెంట్ చేసినట్టు అవుద్ది అనమాట. సో కాబట్టి అలాంటివి ఎంకరేజ్ చేయదు. ఓకే, సో డెసిమల్ అనే దాని యొక్క రేంజ్ అనేది బేస్ వాల్యూ 10 అంటే దాని యొక్క రేంజ్ అనేది 0 to 9. ఆ కాంబినేషన్లో ఏదైనా అంటే ఆ రేంజ్లో మాత్రమే ఉండాలన్న. ఇప్పుడు నేను మీకు తర్వాత కన్వర్షన్స్ చెప్తాను. బైనరీ నుంచి ఆక్టల్కి, బైనరీ నుంచి డెసిమల్కి, బైనరీ నుంచి హెక్సాడెసిమల్కి కన్వర్ట్ చేసినప్పుడు కూడా మనం బైనరీ వాల్యూని ఆక్టల్కి కన్వర్ట్ చేస్తే ఆ రేంజ్లోనే వాల్యూ రావాలి. అదే బైనరీ నుంచి డెసిమల్కి కన్వర్ట్ చేస్తే ఆ రేంజ్లోనే వాల్యూ రావాలి. అది అలా కాకుండా తప్పుగా వచ్చిందంటే మనం చేసింది మిస్టేక్ అని అర్థం. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేవాడికి హెక్సాడెసిమల్ అన్న. హెక్సాడెసిమల్. సో హెక్సాడెసిమల్కి వచ్చేవాడికి దీని యొక్క రేంజ్ ఎంతనా 16. హెక్సాడెసిమల్ రేంజ్ అనేది 16, సారీ బేస్ వాల్యూ అనేది 16. దాని యొక్క రేంజ్ అనేది 0 to F. 0 to F. సో ఎందుకు 0 to F అంటారు అనేది నేను మీకు క్లియర్గా చెప్తాను. సో దీనికి మన వాల్యూస్ ఎలా తీసుకోవచ్చు అంటే AD అనేది కూడా తీసుకోవచ్చు. దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ హెక్సాడెసిమల్. సో అంటే రేంజ్ అంటే 0 అంటే 16 నాన్న, 16 రావాలి. 0 1 2 3 4 5 6 7 8 9 అంటే 10 వరకు ఎన్ని వస్తాయి, 9 వస్తాయి.
9 తర్వాత మళ్ళీ 0 స్టార్ట్ అవుతుంది కదా, 9 తర్వాత ఏం స్టార్ట్ అవుతుంది అంటే ఏ స్టార్ట్ అవుతుంది అనమాట. ABCDEF టోటల్ 16 అప్ టు ఎఫ్ వరకు ఉంటుందన్నమాట. సో దిస్ ఈజ్ ద రేంజ్ ఆఫ్ హెక్సాడెసిమల్. సో ఐ హోప్ ఈ టేబుల్ వ్యూలో నెంబర్ సిస్టమ్ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఒక్కొక్క నెంబర్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. బైనరీ అంటే ఏంటి, అండ్ బైనరీ నుంచి మనం ఎక్కడి వరకు కన్వర్ట్ చేయొచ్చు, అంటే ఒక బైనరీ వాల్యూని ఎలా మనం కన్వర్ట్ చేయొచ్చు, అంటే బైనరీ టు ఆక్టల్, బైనరీ టు డెసిమల్, బైనరీ టు హెక్సాడెసిమల్ ఎలా చేయొచ్చు అనేది మీకు క్లియర్గా చెప్తాను. మనకి ఎన్ని వేస్లో ఉంటే అన్ని వేస్ అన్నీ కూడా నేను క్లియర్గా చెప్తాను. సో జాగ్రత్తగా వినండి, ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయొద్దు, రైట్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేపాటికి సో మనకి బైనరీ నెంబర్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం నాన్న. సో ఐ హోప్ యూ గట్ క్లియర్. సో మీకు ఆల్రెడీ సమ్ ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చాను. సో బైనరీ నెంబర్ సిస్టమ్ అంటే ఏంటి, సో బైనరీ నెంబర్ సిస్టమ్ అంటే ఏంటి, సో ఆల్రెడీ చెప్పాను కదా నాన్న. సో మనకి బైనరీ నెంబర్ సిస్టమ్ అంటే ఏంటి ఇక్కడ, సో మనకి దీని యొక్క బేస్ వాల్యూ ఎంత, సో మనకి బేసిక్ నాలెడ్జ్ ఉండే చాలు ఫస్ట్ మనకి. సో దీని యొక్క బేస్ వాల్యూ ఎంత, దాని యొక్క బేస్ వాల్యూ అనేది 2. సో దాని యొక్క రేంజ్ అనేది ఏంటి, మనం ఆల్రెడీ దాని గురించి కూడా మాట్లాడుకున్నానా, ఎయిదర్ ఇట్ కంటైన్స్ 0 or 1. ఇవి దీనికి ఉన్న ప్రాపర్టీస్ అవ్వచ్చు లేదా దీనికి ఉన్న రూల్స్ అవ్వచ్చు అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అనుకుంటున్నాము అంటే కన్వర్షన్స్, బైనరీ నెంబర్ సిస్టంలో కన్వర్షన్స్. కన్వర్ట్ ఫ్రమ్ బైనరీ టు అదర్స్, అంటే బైనరీ నుంచి అదర్ ఏవైతే ఉంటాయో వాటికి మనం ఏం చేయొచ్చు, వీ కెన్ కన్వర్ట్ నా. బైనరీ కాకుండా మనకి రిమైనింగ్ ఏమున్నాయి, కన్వర్షన్ నెంబర్ సిస్టమ్స్ ఇంకా మనకి ఏమున్నాయి. ద ఫస్ట్ వన్ వచ్చేపాటికి బైనరీ టు డెసిమల్ ఎలా కన్వర్ట్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేపాటికి బైనరీ టు octal, and the next one is binary to హెక్సాడెసిమల్. అంటే బైనరీ టు డెసిమల్ ఎలా కన్వర్ట్ చేస్తాము, బైనరీ టు ఆక్టల్ ఎలా కన్వర్ట్ చేస్తాము, బైనరీ టు హెక్సాడెసిమల్ అనేది ఎలా కన్వర్ట్ చేస్తాం అనేది ఇప్పుడు క్లారిటీగా చూద్దాం. సో అంటే మనకి బైనరీ మెంబర్ సిస్టమ్ అంటే దాని యొక్క బేస్ వాల్యూ అనేది 2 ఉంటుంది. నెక్స్ట్ దాని యొక్క రేంజ్ వచ్చేపాటికి ఎలా ఉంటుందంటే నాన్న 1 or 0 or 0 or 1, అంటే మనకి 1 బిట్ స్టోరేజ్ మాత్రమే ఉంటుందన్నమాట బైనరీ నెంబర్ సిస్టమ్కి వచ్చేపాటికి. సో ఇఫ్ యూ వాంట్ మన దాంట్లో ఇంకా మనం ఏమైనా యాక్షన్స్ పెర్ఫామ్ చేయొచ్చు అంటే అవి ఏంటంటే, ఒకటి వచ్చేపాటికి ఏంటి అంటే కన్వర్ట్ ఫ్రమ్ బైనరీ టు అదర్స్. ఆ ఆపరేషన్స్ మనం బైనరీ నుంచి ఏ విధంగా మనం వేరే నెంబర్ సిస్టమ్కి కన్వర్ట్ చేయొచ్చు అంటే బైనరీ టు డెసిమల్ కన్వర్ట్ చేయొచ్చు, బైనరీ టు ఆక్టల్ కన్వర్ట్ చేయొచ్చు, బైనరీ టు హెక్సాడెసిమల్ కూడా కన్వర్ట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఈ మూడు ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం అనమాట. సో ద ఫస్ట్ వన్ వచ్చేపాటికి బైనరీ టు డెసిమల్. సో బైనరీ నుంచి డెసిమల్లోకి ఎలా మారుస్తాం చూద్దాం. కన్వర్ట్ ఫ్రమ్ బైనరీ టు డెసిమల్. సో వాళ్ళు ఇంటర్వ్యూలో అవ్వచ్చు లేదా మనకి కోడింగ్ కాంపిటీషన్స్లో అవ్వచ్చు, వాళ్ళు ఎలా మనకి క్వశ్చన్ రేస్ చేస్తారు అనేది చూద్దాం. సో ఇక్కడ మనం బైనరీ నుంచి డెసిమల్కి మనం కన్వర్ట్ చేసేటప్పుడు వాళ్ళు క్వశ్చన్లో ఏమి ఇచ్చేస్తారంటే ఇలా ఇస్తారు నాన్న, 1 0 0 1 0 1 1. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా సంథింగ్ ఏదో ఉంది అనుకుందాం, ఒక బైనరీ వాల్యూ ఉంది. సో ఇది బైనరీ వాల్యూ అని చెప్పి మనకి ఎలా తెలుస్తుంది అంటే దాని యొక్క బేస్ వాల్యూ 2 అని చెప్పి ఇలా రాస్తారు నాన్న, ఇలా రాస్తారు. ఇలా ఎప్పుడైతే రాస్తారో దాని అర్థం ఏంటి అంటే సో ఇట్ ఈజ్ ఏ బైనరీ అని అర్థం. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం ఎలా కన్వర్ట్ చేయాలి అనేది ఇక్కడ మన టార్గెట్ అనమాట. సో దీన్ని మనం ఎలా కన్వర్ట్ చేయాలి అంటే డెసిమల్లోకి కన్వర్ట్ చేయాలి. సో వాట్ ఈస్ ద బేస్ వాల్యూ ఫర్ ద డెసిమల్, డెసిమల్కి ఉన్న బేస్ వాల్యూ ఏంటి, ఎస్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ 10. సో 10 అనేది ఏంటి అంటే ద బేస్ వాల్యూ ఆఫ్ ఏ డెసిమల్. సో ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే బైనరీ వాల్యూని డెసిమల్లోకి మార్చాలి. ఓకే, డెసిమల్ యొక్క రేంజ్ ఏంటి, రేంజ్ ఫర్ డెసిమల్, రేంజ్ ఆఫ్ డెసిమల్ యొక్క రేంజ్ ఏంటి 0 to
9 మనకి రిజల్ట్ అనేది ఎలా రావాలి 0 to 9 మధ్యలో ఏదైనా రావచ్చు అంటే ఏ వాల్యూ అయినా సరే అంటే దీని మధ్యలో మాత్రమే రావాలి అది బియాండ్ దట్ రాకూడదు బియాండ్ దట్ వచ్చిందంటే మనం చేసిన తప్పు అనే అర్థం ఓకే సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ మనకు ఒక షార్ట్ కట్ ఉంటుందన్నమాట అంటే ఒక చిన్న ప్రాసెస్ లాగా ఉంటుంది నాన్న ఆ చిన్న ప్రాసెస్ కనుక మనం కంప్లీట్ చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది సో ఫస్ట్ మనం ఈ బైనరీ వాల్యూని కన్సిడర్ చేసుకోవాలి ఫస్ట్ సో ఇక్కడ బైనరీ వాల్యూ ఏముంది 1 వెయిట్ నాన్న 1 మినిట్ సో ఇంక్రీజ్ దిస్ ఎస్ 1 0 0 1 0 1 1 సో ఇది మనం కన్సిడర్ చేసిన బైనరీ వాల్యూ అవునా సో ఈ బైనరీ వాల్యూ అనే దానికి అసలు దీనికంటూ కొన్ని పొజిషన్స్ ఉంటాయి నాన్న పైన సో ఐ హోప్ యూ గెట్ క్లియర్ అంటే మనకి మీకు నెంబర్ సిస్టమ్స్లోనే నేను ముందు వీడియోలో నేను క్లియర్గా చెప్పాను ఇది సో మనకి బైనరీలోకి మనం ఏదైనా ఒక వాల్యూని మార్చాలి అంటే సో వీ నీడ్ టు యూజ్ ద ఫార్ములా లైక్ 2 power n అని చెప్పి ఒక ఫార్ములా ఉంటుంది నాన్న ఈ ఫార్ములా బాగా వాడతారనమాట సో 2 power n అంటే ఏంటి అంటే సో మన ఫస్ట్ అంటే ఈ పొజిషన్ ఎలిమెంట్ని మనం చూసుకోవాలి అంటే 2 power n అనేది వాడతాం అనమాట సో 2 power n అంటే అక్కడ n వాల్యూ అనేది ఏంటి అంటే అది కూడా మనకి n వాల్యూ అనేది ఏంటి అంటే 0 నుంచి ఇన్ఫినిటీ వరకు దాని యొక్క రేంజ్ అనేది ఉంటుంది నాన్న 0 నుంచి ఇన్ఫినిటీ వరకు దాని రేంజ్ ఉంటుంది అంటే ఇప్పుడు మనం ఈ కోడింగ్ అనేది చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం కన్వర్షన్ చేస్తున్నాం కాబట్టి ఈ వేలో మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే ఆ 2 power ఫార్ములాస్ని వేసుకుంటూ వెళ్ళాలన్నమాట సో అప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఒక పర్టికులర్ వాల్యూస్ వస్తే దాన్ని బట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే ఆ పర్టికులర్ వాల్యూని డెసిమల్లోకి కన్వర్ట్ చేయాలన్నమాట ఫ్రమ్ బైనరీ సో అది ఎలా ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం సో వీటిలన్నిటికీ కూడా ఏంటంటే నాన్న బేస్ వాల్యూస్ వచ్చేపాటికి 2 ఉంటుంది అనమాట వీటిలన్నిటికీ 2 ఉంటుంది సో ఎందుకంటే అన్ని కూడా 2 power n కదా వీటిలన్నిటికీ 2 ఉంటుంది సో ఇప్పుడు 1 2 3 4 5 6 7 ఉన్నాయి కదా సో బేసిక్ ఇటు నుంచి చేసుకురావాలి బట్ కర్సర్తో అటు నుంచి అవ్వట్లేదు అందుకే ఇటు నుంచి చేసుకుంటూ వెళ్తున్నాను సో 25 పెడదాం సో 2 power 0 1 2 3 4 5 6 సో దిస్ ఈజ్ 2 power 6 ఓ 1 minute రైట్ ఇది 2 power 6 నాన్న నెక్స్ట్ ఇది 2 power 5 ఇది 2 power 4 ఇది 2 power 3 ఇది 2 power 2 ఇది 2 power 1 సో నెక్స్ట్ వన్ ఇది 2 power 0 ఐ హోప్ ఇక్కడ వరకు అర్థమైందని నేను అనుకుంటున్నాను ఐ హోప్ క్లియర్ రైట్ సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఏం చేయాలి అంటే వీ నీడ్ టు క్యాలిక్యులేట్ ద డెసిమల్ వాల్యూ అది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే జాగ్రత్తగా వినండి అన్న సో ఇప్పుడు మనకి ఉన్న వాల్యూని ఇంటూ ఆ 2 power 6 ఏదైతే ఉందో వీటిని మల్టిప్లికేషన్ చేయాలన్నమాట అంటే ఇక్కడ చూడండి ఇక్కడ మనం ఎలా చేయాలి అంటే ఈ రెండింటికి మల్టిప్లికేషన్ చేయాలన్నమాట ఈ రెండింటికి నెక్స్ట్ ఈ రెండింటికి నెక్స్ట్ ఈ రెండింటికి ఇలా వర్టికల్గా మనం మల్టిప్లికేషన్ చేయాలన్నమాట ఓకే సో అది మల్టిప్లై చేస్తే మనకి ఎలా వస్తుంది అనేది చూద్దాం సో ఫస్ట్ మనకి 2 power 6 అంటే మనకి ఎంత రావాలి అక్కడ ఏముంది వాల్యూ 1 ఇంటూ 2 power 6 2 power 6 అంటే ఎంత 2 power 6 నాన్న సో 2 2s 4 4 2s 8 8 2 16 16 2 32 32 2 64 ప్లస్ నెక్స్ట్ బైనరీ వాల్యూ ఏముంది 0 0 ఇంటూ 2 power 5 2 2s 4 4 2s 8 8 2 16 16 2s 32 ప్లస్ నెక్స్ట్ బైనరీ వాల్యూ ఉంది 0 0 ఇంటూ 2 2s 4 2 power 4 2 2s 4 4 2s 8 8 2s 16 నెక్స్ట్ ప్లస్ నెక్స్ట్ బైనరీ వాల్యూ 1 1 ఇంటూ 2 power 3 2 power 3 అంటే ఏంటన్నా 2 2s 4 4 2s 8 8 ప్లస్ 0 ఇంటూ 2 power 2 అంటే 4 రైట్ నెక్స్ట్ 1 ఇంటూ 2 power 1 2 ప్లస్ 1 ఇంటూ
2 పవర్ 0 అంటే ఎనీథింగ్ పవర్ 0 1. ఇలా సాల్వ్ చేయాలి నాన్న. ఐ హోప్ యూ గోట్ క్లియర్, యూ గాట్ ఎన్ ఐడియా. సో ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలంటే దీని వాల్యూ 64, దీని వాల్యూ అనేది 0, దీని వాల్యూ అనేది 0, దీని వాల్యూ అనేది 8, దీని వాల్యూ అనేది 0, దీని వాల్యూ అనేది 2, దీని వాల్యూ అనేది 1. సో అక్కడ మనకి ఏవైతే జీరోస్ ఉన్నాయో అవి తీసేసి రిమైనింగ్ రాయండి. 64 ప్లస్ 8 ప్లస్ 2 ప్లస్ 1 ఇదంతా కూడా యాడ్ చేయండి అన్న. ఎంత వస్తుంది? 64. చూడండి ఒకసారి. సో ఇక్కడ మేము మన క్యాల్సిలో చూపిస్తున్నాం చూడండి. 64 ప్లస్ 8 ప్లస్ 2 ప్లస్ 1. సో ద వాల్యూ ఈజ్ 75. సో మనకి వచ్చిన అంటే ఈ బైనరీ వాల్యూని మనం మారిస్తే మనకి ఎంత వాల్యూ రావాలన్నా 75 రావాలి. సో అంటే ఇప్పుడు 75 అనేది డెసిమల్లా కాదా అనేది మనకి ఎలా చెక్ చేయాలని చెప్పాను. దీని యొక్క రేంజ్ ఏంటి? 0 to 9. అంటే ఈ 0 to 9 మధ్యలో మనకి ఏది వచ్చినా సరే మనం ఏమని చెప్తాం నాన్న దాన్ని. సో మనకి దాన్ని డెసిమల్ అని చెప్పవచ్చు అనమాట. సో బైనరీ వాల్యూ మనకి ఇది ఉంది కాబట్టి సో ఆబ్వియస్లీ మనకు వచ్చిన డెసిమల్ వాల్యూ ఎంత అంటే 75. ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. సో హౌ టు కన్వర్ట్ ఫ్రమ్ బైనరీ టు డెసిమల్, ఐ హోప్ రైట్. ఇప్పుడు దీనికి మీరు హోంవర్క్ చేయండి. దీనికి డెసిమల్ వాల్యూ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేసి ఆ యొక్క రిజల్ట్ని కమెంట్స్లో పోస్ట్ చేయండి. సో ఎవరైతే ఫస్ట్ కమెంట్ పోస్ట్ చేస్తారో యూ విల్ గెట్ సమ్ గుడ్స్. ఓకే, ఐ హోప్ సో ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే రైట్. సో అండ్ నెక్స్ట్ వన్ వచ్చేపాటికి ఈ కన్వర్షన్ ఫ్రమ్ బైనరీ టు డెసిమల్ ఏనా. ఈ బైనరీ టు డెసిమల్లోకి వచ్చేపాటికి ఇప్పుడు మనం నాన్ డెసిమల్ వాల్యూ తీసుకున్నాం కదా. సో ఇప్పుడు ఒకసారి బైనరీ వాల్యూని డెసిమల్ తీసుకుందాం. లైక్ ఇలా తీసుకుందాం. ఇప్పుడు ఎలా వస్తుంది రిజల్ట్ అనేది, ఎలా వస్తుంది అనేది మన క్వశ్చన్ మార్క్ అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేసాము, 101 డాట్ 101. సో మీ అందరికీ కూడా ఆల్రెడీ నేను ఇందాక క్లియర్గా చెప్పాను. సో ఇక్కడ మనకి ఈ పర్టికులర్ థింగ్ అనేది మనకి ఎలా మారుతుంది అనేది కూడా మీకు ఇందాక నేను క్లియర్గా చెప్పాను. సో ఇది వచ్చేపాటికి 2 రైట్ 2 ఇవి కూడా 2 వస్తాయి నాన్న. 2 సో ఇది కూడా 2 వస్తుంది, ఇది కూడా 2 వస్తుంది. సో ఇప్పుడు చూడండి ఇది 2 పవర్ మీకు ఇందాక మనం ఎలా చేసాం, ఇది 2 పవర్ 0, ఇది 2 పవర్ 1, ఇది 2 పవర్ 2. ఇటు పక్కకు వచ్చేపాటికి ఇది 2 పవర్ -1 అవుతుంది. గుర్తుపెట్టుకోండి డెసిమల్ వాల్యూస్కి వచ్చేపాటికి బైనరీస్లో ఇలా రాయాలన్నమాట. ఇది వచ్చేపాటికి 2 పవర్ -2 అవుతుంది. ఇక్కడికి వచ్చేపాటికి ఇది 2 పవర్ -3 అవుతుంది అనమాట. సో మనకి నేను క్లియర్గా ఇందాక మీకు చెప్పినట్టు ఎగ్జాంపుల్ ప్రకారం సో అకార్డింగ్ టు ఇందాక మనం ఫార్ములా రాసి అవన్నీ చేసాం కదన్నా. సో దాన్ని బట్టి కనుక మనం చూసుకుంటూ వెళ్తే ఇక్కడ మనకి ఏమొస్తుందంటే 1 × 2 పవర్ 2 అంటే 4 ప్లస్ ఎలా అది 0 కాబట్టి తీసేని పక్కకి. నెక్స్ట్ 1 × 2 పవర్ 0 అంటే 1. ఇక్కడ మనం డాట్ అనే ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ మనం పెట్టకూడదు, అక్కడ కూడా మనం ప్లస్ పెట్టేయాలన్నమాట. గుర్తుపెట్టుకోండి, ప్లస్ పెట్టేయాలి. నెక్స్ట్ 1 × 2 పవర్ -1. 1 × 2 పవర్ -1 అంటే 2 పవర్ -1 అంటే దాని వాల్యూ ఎంత వస్తుంది అంటే 0.5 వస్తుంది అనమాట. అంటే 1 × 0.5 ప్లస్ 2 పవర్ -2 అంటే ఎలాగో అది 0 తీసేయచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేపాటికి 1 × 2 పవర్ -3. సో 2 పవర్ -3 అంటే మనకి ఎంత వస్తుంది నాన్న, 0.125. సో దీన్ని మనం సమ్మేషన్ చేయండి ఒకసారి. 1 × 4 అంటే
4 plus 0 plus 1 plus 0.5 plus 0 plus 0.125. సో ఇక్కడ చూడండి అన్న. సో 4 plus 1 plus 0.5 plus 0.125. సో ఇప్పుడు దీన్ని మనం టోటల్ చేస్తే మనకి రిజల్ట్ ఎంత వస్తుంది అనేది చూద్దాం. లైక్ చూడండి ఒకసారి. 4 plus 1 plus 0.5 plus 0.125, 5.625. నాన్న అక్కడ వచ్చిన వాల్యూ అనేది చూడండి, మనకి డిసిమల్ రేంజ్ అనేది దాటి ఉండకూడదు. అంటే 0 to 9 మధ్యలో మాత్రమే ఉండాలి. అప్పుడే మనం చేసింది కరెక్ట్ అన్నట్టు. ఐ హోప్ యూ పీపుల్ ఆర్ క్లియర్ అబౌట్ దిస్ వన్. సో అంటే మనం నాన్ డెసిమల్ వాల్యూ అంటే జస్ట్ నార్మల్ వాల్యూ ఇస్తే మనం ఎలా వచ్చింది అనేది చూసాము. అదేవిధంగా మనకి డెసిమల్ వాల్యూ ఇస్తే మనం ఎలా బైనరీ నుంచి డెసిమల్లోకి కన్వర్ట్ చేసాం అనేది కూడా చూసాము. ఐ హోప్ యూ పీపుల్ ఆర్ క్లియర్, రైట్? సో ఇది ఫస్ట్ వన్ అన్న. సో వెన్ కమ్ టు సెకండ్ వన్ చూడండి. కన్వర్ట్ ఫ్రమ్ బైనరీ టు octal, binary to octal. సో బైనరీ నుంచి ఆక్టల్లోకి ఎలా కన్వర్ట్ చేస్తాము? సో బైనరీ వాల్యూ నుంచి మనం ఆక్టల్లోకి ఎలా కన్వర్ట్ చేస్తాము అనేది చాలా అంటే చాలా సింపుల్ నాన్న. చాలా జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ దీంట్లో చాలా సింపుల్ థింగ్ ఏంటి అంటే ఆక్టల్ అనగానే వీ కన్సిడర్, గుర్తుపెట్టేసుకోండి పాయింట్, ఇంకా బ్లైండ్ ఇది. వీ కన్సిడర్ ఆర్ సింపుల్గా డైరెక్ట్గా ఇలా రాసుకోండి. కన్సిడర్ 3 bits అంతే. షార్ట్ కట్ ఇదే. ఇప్పుడు ఈ షార్ట్ కట్ అనేది మనకి ఎలా వర్తిస్తుంది అనేది నేను ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్తో చెప్తాను. సో మనకి ఏం జరుగుతుందంటే కన్సిడర్ 3 bits. ఆ 3 bits అనేది ఏంటి అనేది ఇప్పుడు మీకు ఒక క్లారిటీ ఇస్తాను. చాలా సింపుల్ నాన్న, ఇది మీకు చాలా షార్ట్ కట్లో నేను చెప్తాను, చాలా ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఐ హ్యావ్ ఏ బైనరీ వాల్యూ లైక్ దిస్ 101110.001 అనుకుందాం. సో ఇది బైనరీ వాల్యూ అయితే సో దీన్ని మనం ఏం చేయాలి? వీ నీడ్ టు కన్వర్ట్ ఇంటూ ఆక్టల్. సో ఆక్టల్ అంటే ఏంటి, ఏమని చెప్పాను? ఆక్టల్ అంటే ద బేస్ వాల్యూ ఈజ్ 8. ఆక్టల్ అంటే బేస్ వాల్యూ అనేది 8 ఉంటుంది అనమాట. సో మనకున్న బైనరీ వాల్యూ అనేది 2 కాబట్టి సో దీన్ని మనం ఏం చేస్తాము? బైనరీ నుంచి ఆక్టల్లోకి కన్వర్ట్ చేయాలి. షార్ట్ కట్ ఏంటి అంటే ఇప్పుడు మనకి బైనరీ వాల్యూ ఉంది చూసారా, ఆ బైనరీ వాల్యూని ఒకసారి కన్సిడర్ చేయండి. చాలా సింపుల్ అన్న ఇది. 1 minute చూడండి. 1 0 1 1 సారీ 111 రైట్, 111 0.001. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడున్న మనకి అంటే దీన్ని మనం ఇలా లాజికల్గా ఇలా 2 partsగా చూసుకోవాలి నాన్న. ఇప్పుడు ఏం చేయాలంటే ఇటు పక్క మనకి 3 bits కన్సిడర్ చేయాలన్నమాట. లైక్ ఇక్కడ మనకి క్లారిటీగా కొంచెం లాజికల్గా కనుక మనం చూస్తే దిస్ ఈజ్ 3 bits అండ్ దీస్ ఆర్ 3 bits అండ్ దీస్ ఆర్ 3 bits. సో ఇవి 3 బిట్స్గా ఆల్రెడీ డివైడ్ అయిపోయి ఉన్నాయి కాబట్టి మనకి ప్రాబ్లం లేదు. ఫైనల్గా ఈ ప్రతిదానికి కూడా పైన మనకి నెంబర్ సిస్టమ్ 2 power 0 అనేది మనం చేసాం చూసారా, అది మీకు ఫస్ట్ కన్వర్షన్ కాబట్టి మీకు అలా క్లియర్గా చెప్పాను. బట్ ఇప్పటి నుంచి మనం ఎలా చేస్తాము అంటే డైరెక్ట్ షార్ట్ కట్ అనమాట. సో 4 2 1 షార్ట్ కట్. 2 power 0 అంటే 5 అనమాట. 4 2 1 ఇవి 4 2 1 ఇదనమాట. సో ఇప్పుడు దీనికి ఈక్వలెంట్ న్యూమరిక్ వాల్యూస్ రాయండి. అంటే ఇప్పుడు దీనికి వచ్చే న్యూమరిక్ వాల్యూ ఎంత వస్తుంది అంటే 1 దగ్గర మాత్రం 1 ఉంది కాబట్టి వీ కెన్ సే డైరెక్ట్లీ ఇట్ ఈస్ 1. నెక్స్ట్ దీంట్లో 4 + 2 అంటే 6. నెక్స్ట్ ఇది 4 + 1 అంటే ఎంత 5. సో టోటల్గా మనకు వచ్చిన వాల్యూ ఎంత 56.1. దీంట్లో మనం క్లియర్గా చూస్తే ఆక్టల్ యొక్క రేంజ్ ఏంటి? ద రేంజ్ ఆఫ్ ఆక్టల్, వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ ఆక్టల్? 0 to 8 కదా. సో మనకి దాని మధ్యలోనే వచ్చిన వాల్యూస్ చూడండి 56.1. అంటే దాని అర్థం ఏంటి అంటే ఇట్ షుడ్ బి ఇన్ రేంజ్లో మాత్రమే రావాలి. ఓకేనా? సో ఇప్పుడు
నా దగ్గర ఇంకొక బైనరీ వాల్యూ ఉందన్నమాట. అది ఎలా ఉందంటే 10010 ఇలా ఉందన్నమాట. దీన్ని బైనరీ నుంచి ఆక్టల్కి కన్వర్ట్ చేయాలి అనుకుంటున్నాను. అప్పుడు మనం ఎలా చేయాలి? సో ఇక్కడ చూడండి, ఎందుకంటే మనకి దీంట్లో బిట్స్ అనేవి కరెక్ట్గా ప్రాపర్గా లేవు. సో 1 0 0 1 0. సో వీటిని మనం ఇలా కన్సిడర్ చేసుకుంటే, సో ఫస్ట్ ఈ 3 బిట్స్ ఉన్నాయి కదా, ఈ 3 బిట్స్ని ఫస్ట్ మనం కన్సిడర్ చేసుకుంటాం. బట్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? మనకి 2 ఉన్నాయి. అప్పుడు మనం ఏం చేస్తాము అంటే లాజికల్గా ఇటు సైడ్ యాడ్ చేస్తాం నాన్న ఇంకొక జీరోని. గుర్తుపెట్టుకోండి పాయింట్. ఈ 0 ఏదైతే ఉందో దీన్ని మనం స్పెషల్గా యాడ్ చేస్తాం అనమాట. యాడ్ చేసి మళ్ళీ దీనిపైన సేమ్ ఫార్ములా 1 2 4 ఫార్ములా ఏదైతే ఉందో అదే ఫార్ములా అప్లై చేస్తాం. ఆ ఫార్ములా అప్లై చేసినప్పుడు మనకి ఏమవుతుంది అంటే చూడండి 1 2 4. ఈ 1 2 ఫార్ములా దీని మీద అప్లై చేస్తాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి వాల్యూ ఎంత వస్తుంది? ఇది 2 అంతేనా? times 2 yes. ఇది 2 వస్తుంది, ఇది కూడా 2 వస్తుంది. వస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి దీని యొక్క వాల్యూ ఎంత అంటే 22 అని అర్థం అనమాట. సో దిస్ ఈస్ ద ఆక్టల్ వాల్యూ కన్వర్షన్ ఫ్రమ్ బైనరీ. ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ క్లియర్. ఐ థింక్ నాన్న ఇన్ కేస్ మనకి ఒకవేళ డిసిమల్ తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఇక్కడ ఇంకొక వాల్యూ ఉంది అనుకుందాం, జస్ట్ మీకు తెలియడానికి చెప్తున్నా. ఇక్కడ నా దగ్గర ఇంకోటి ఉంది అనుకుందాం. అప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఈ 0కి పక్కన ఇంకొక 2 zeros ఇటు సైడ్ యాడ్ చేయాలి. అంటే మన పాజిటివ్ నెంబర్స్ ఉన్నప్పుడు అటు యాడ్ చేయాలి, అంటే పాయింట్కి ముందు ఉన్నప్పుడు అవి యాడ్ చేయాలి. పాయింట్ తర్వాత ఉంటే ఇవి మనం యాడ్ ఆన్స్గా తీసుకోవాలన్నమాట. తీసుకుని మళ్ళీ దాన్ని మనం ఒక బైనరీ వాల్యూ కింద మారిస్తే ఆబ్వియస్లీ ఇట్ విల్ రిటర్న్స్ ద రిజల్ట్. ఐ హోప్ ఇక్కడ వరకు అర్థమైంది అని అనుకుంటున్నాను. సో కన్వర్ట్ ఫ్రమ్ బైనరీ టు ఆక్టల్, రైట్? అండ్ ద నెక్స్ట్ వన్, so convert from next third one number. So convert from binary to hexadecimal. Convert from binary to హెక్సాడెసిమల్ లోకి మనం కన్వర్ట్ చేయాలి అనుకుంటున్నాం. సో ఒక బైనరీ వాల్యూ మొత్తాన్ని కూడా ఒక హెక్సాడెసిమల్లోకి మనం ఎలా కన్వర్ట్ చేస్తాము అనేది ఇక్కడ ఈ కాన్సెప్ట్ అనమాట. సో చాలా సింపుల్ నాన్న. ఎలా అయితే మనం ఆక్టల్కి 3 digits కన్సిడర్ చేసామో హెక్సాడెసిమల్లోకి కన్వర్ట్ చేయాలి అంటే వీ నీడ్ టు కన్సిడర్ 4 digits. గుర్తుపెట్టుకోండి, కన్సిడర్ 4 bits. మనం ఏంటంటే 3 bits కన్సిడర్ చేసుకున్నాం కదా ఫర్ ఆక్టల్. అలా కాకుండా హెక్సాడెసిమల్కి కన్వర్ట్ చేయాలి అంటే వీ నీడ్ టు కన్సిడర్ ద 4 bits. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఏ 1 బైనరీ వాల్యూ, లైక్ ఇలా ఉందనుకోండి నా దగ్గర 111001111 ఇలా ఉందనుకోండి. సో ఇప్పుడు నేను దీన్ని ఇక్కడి నుంచి డైరెక్ట్గా నేను ఇప్పుడు హెక్సాడెసిమల్లోకి మార్చాలి అనుకుంటున్నా, అంటే 16లోకి బేస్ 16లోకి మార్చాలనుకుంటున్నా. అప్పుడు మనం ఎలా మారుస్తాము ఏంటి అనేది ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం బైనరీ వాల్యూని కన్సిడర్ చేయండి నాన్న. సో బైనరీ వాల్యూ మనకి ఏంటి ఉంది ఇక్కడ 111001111 ఇదనమాట. ఇవి మన దగ్గర ఉన్న వాల్యూస్. సో వీటిని మనం ఎలా కన్సిడర్ చేయాలి అంటే యాజ్ అ 4 bitsగా కన్సిడర్ చేయాలి. సో ఫస్ట్ ఈ 4 bits, నెక్స్ట్ వన్ వచ్చే వాటికి ఈ 4 bits కన్సిడర్ చేయాలి. మళ్ళీ అగైన్ వీ నీడ్ టు రికార్డ్. ఇప్పుడు 8421 వేయాలి ఫార్ములా పైన. ఏంటంటే 8421 ఇందులో వరకు ఏం చేస్తాం మనం 3 digits ఉన్నాయి కాబట్టి 421 వేసాం. బట్ ఇప్పుడు ఇది కూడా ఉంది కాబట్టి 8421 అనేది ఖచ్చితంగా ఇక్కడ మనం మెన్షన్ చేయాలి.
సేమ్ యాజ్ వెల్ యాజ్ అదే థింగ్ అనేది ఇక్కడ కూడా అదే రాయాలి. 8421 రాసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ యాడ్ చేయండి. 1 + 2 ఎంత? 3. 3 + 4 ఎంత? 7. అంటే ఇక్కడ దీని యొక్క వాల్యూ అనేది ఎంత అంటే ఈ ఒక్క పర్టికులర్ థింగ్ దీని యొక్క వాల్యూ అనేది ఎంత నాన్న? 7 అనమాట. దీని వాల్యూ అనేది 7. సో అలాగే ఈ వీటి వాల్యూస్ చూడండి. 8 + 4 12 + 2 8 + 4 12 12 + 2 14. ఓకే. సో హియర్ వాట్ డూ మీన్ బై 14? ఇక్కడ మనకి లాజిక్. సో మీకు ఆల్రెడీ నేను చెప్పాను అన్న 0 1 2 3 4 5 6 7 8 9 10. వెయిట్ 1 minute. సో ఇక్కడ వరకు ఏంటంటే మీకు కూడా తెలుసు నాన్న. సో 0 to 9 అంటే 10 వరకు ఉంటాయి. బట్ ఇది హెక్సాడెసిమల్ కాబట్టి 10 11 12 13 14 కూడా ఉంటాయి. అంటే 0 to 15 వరకు దీని యొక్క రేంజ్ అనమాట. సో అకార్డింగ్ టు దీని ప్రకారం ఏంటి అంటే వాట్ డూ మీన్ బై ఏ? ఏ అంటే ఏంటి అంటే 10. నెక్స్ట్ వన్ వచ్చేవాడికి బి, నెక్స్ట్ వన్ వచ్చేవాడికి సి, నెక్స్ట్ డి, నెక్స్ట్ ఈ, నెక్స్ట్ ఎఫ్. సో ఇలా అనమాట. సో మనకి 14 వచ్చింది కాబట్టి ఇక్కడ వాల్యూ ఎంత రావాలి ఇప్పుడు? ఈ అనమాట. ఈ. సో ఇక్కడ మనం ఈ యొక్క హెక్సాడెసిమల్ని మనం ఎలా చూపించవచ్చు అంటే E7. ఇదనమాట ఆన్సర్. ఐ హోప్ అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, రైట్? అండ్ నెక్స్ట్ వన్ వచ్చేవాడికి సో ఇది మీకు ఇస్తున్న టాస్క్ 1001 0001. దీన్ని ఆక్టలోకి కన్వర్ట్ చేయండి యాజ్ వెల్ యాజ్ వన్ జీరో. సో ఈ రెండింటిని కూడా మీరు ఏం చేస్తారు అంటే ఫ్రమ్ బైనరీ టు ఆక్టల్లోకి కన్వర్ట్ చేసి ద రిజల్ట్ బైనరీ టు డిసిమల్ నాన్న హెక్సాడెసిమల్లోకి కన్వర్ట్ చేసి ఆ హెక్సాడెసిమల్ వాల్యూ ఏదైతే ఉండిందో ఆ హెక్సాడెసిమల్ వాల్యూని మీరు నీట్గా దీంట్లో పోస్ట్ చేయండి, కమెంట్స్లో పోస్ట్ చేయండి. సో ఆబ్వియస్లీ యూ విల్ గెట్ సమ్ రివార్డ్స్, రైట్? ఐ హోప్ ఇక్కడ వరకు మీకు క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను నాన్న. సో నౌ నెక్స్ట్ వీడియోలో మీకు ఏం డిస్కస్ చేస్తాను అంటే మనకి ఇక్కడ నెంబర్ సిస్టమ్స్ ఉన్నాయి నాన్న. లైక్ ఆక్టల్ టు బైనరీ, ఆక్టల్ టు డిసిమల్, ఆక్టల్ టు హెక్సాడెసిమల్, ఆ మూడు ఉన్నాయి. నెక్స్ట్ వన్ వచ్చేపాటికి హెక్సాడెసిమల్ టు బైనరీ, హెక్సాడెసిమల్ టు డిసిమల్, హెక్సాడెసిమల్ టు ఆక్టల్ అదొకటి ఉంది. నెక్స్ట్ డిసిమల్ టు బైనరీ, డిసిమల్ టు హెక్సాడెసిమల్, డిసిమల్ టు ఆక్టల్ అనేది ఒకటి ఉంది. సో ఇంకా మనకి టోటల్ 9 ఉన్నాయన్నమాట. సో ఆ 9 మెకానిజమ్స్ అన్నీ కూడా మ్యాక్సిమం నేను ఒక వీడియోలో కవర్ అయ్యేటట్టు నేను నెక్స్ట్ వీడియో మీకు నేను రేపు పోస్ట్ చేసి పెడతాను. సో అప్పటి వరకు ఇప్పుడు చెప్పిన ఏవైతే కాన్సెప్ట్స్ ఉన్నాయో సో దీని మీద మీరు ఫోకస్ చేసుకోండి. సో అండ్ ఎలాగైతే నేను మీకు ఏదైతే నాకు కావాలి అని చెప్పానో సో సొల్యూషన్ సో అవి మీరు కమెంట్స్లో పోస్ట్ చేయండి. ఐ హోప్ ఎవ్రీవన్ అండర్స్టూడ్ దిస్ సెషన్. సో కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో సో ఫ్రమ్ డిఫరెంట్ కాలేజెస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికీ కూడా షేర్ చేయండి నాన్న. సో ప్లీజ్ సపోర్ట్. సైనింగ్ ఆఫ్, చంద్రశేఖర్. థ్యాంక్ యూ.